చౌతురది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. టీఎస్ బీపాస్ విధానం ద్వారా నిర్మాణ అనుమతులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా త్వరితగతిన ఆమోదించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి లేఅవుట్ అప్రూవల్ కమిటీ సమావేశాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో 1, మధిర మున్సిపాలిటీ పరిధిలో 1, సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో 3, సోడా పరిధిలో 13 ఫైనల్ లేఅవుట్ల ఆమోదం కొరకై 3 మొత్తం 21 దరఖాస్తులను పరిశీలించారు. నిబంధనల మేరకు సమర్పించబడిన దరఖాస్తులను కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లేఅవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా నిబంధనల మేరకు పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో లేఅవుట్ల ఆమోదం కొరకు రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, రోడ్ల భవనాలు, టౌన్ ప్లానింగ్ తదితర అనుబంధ శాఖల నుండి అనుమతులకై సమర్పించిన దరఖాస్తులను ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయి స్థల పరిశీలన చేసిన మీదట 21 రోజుల్లోపు అనుమతులను జారీ చేయాలని తదనుగుణంగా జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమోదించడం జరుగుతుందని అన్నారు. గ్రీనరీ కొరకు కేటాయించిన స్థలాన్ని వెంటనే స్వాధీనపరుచుకుని మొక్కలు నాటాలన్నారు. లేఅవుట్ డెవలపర్స్ కూడా నిబంధనల మేరకు చట్టబద్ధంగా సమగ్ర ప్రణాళికాబద్ధంగా ల్యాండ్ డెవలప్మెంట్ పనులు చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో R&B ఎస్ఐ శ్యామ్ ప్రసాద్, ఖమ్మం ఆర్డీఓ జి గణేష్, జడ్పీ సిఈఓ అప్పారావు, డిపిఓ హరికిషన్, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ శ్రీనివాసులు, డిటి సిపిఓ ప్రసాద్, టిపిఓ వికాస్ తదితర కొనిజర్ల తహసీల్దార్లు, వెంకటేశ్వర్లు, తఫాజుల్ హుస్సేన్, ఇరిగేషన్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.